న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు మరికాసేపట్లో నగరికి వెళ్లనున్నారు. స్వచ్ఛ రథాలను ప్రారంభించడంతో పాటుగా పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇళ్లలో ఉన్న పాత సామాగ్రిని కొనుగోలు చేసి వారికి అవసరమైన వస్తువులను అందించబోతుంది. ఇందుకోసం స్వచ్ఛ రథాల పేరుతో వాహనాలను ఏర్పాటు చేస్తుంది. ఆ రథాలను సీఎం చంద్రబాబు ఈరోజు ప్రారంభించబోతున్నారు. నగరంలోని జూనియర్ కాలేజ్ మైదానంలోని హెలీప్యాడ్ కు సీఎం చంద్రబాబు మరికాసేపట్లో చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. రోడ్డు మార్గాన బయలుదేరి శాప్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజా వేదికకు చేరుకుంటారు. అక్కడ చిత్తూరు, బంగారుపాలెం, ఐరాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలను ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు సీఎం. అలాగే మధ్యాహ్నం 1:50 సాంఘిక సంక్షేమ శాఖకు చెందినటువంటి బాలుర బాలికల వసతి గృహాల వద్దకు చేరుకుంటారు సీఎం చంద్రబాబు. నెట్ జీరో వేస్ట్ కాన్సెప్ట్ ను ప్రారంభిస్తారు. విద్యార్థులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 2:15 ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడ పేషెంట్స్ ను పలకరిస్తారు. అనంతరం 2:40 జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకుని టీడీపీ నేతలు శ్రేణుల సమావేశంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 3:55 హెలీప్యాడ్ కు చేరుకుని తిరుగు ప్రయాణమవుతారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. మరోవైపు పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.